and welcome to Idea Popcorn Street. నా పేరు మృదుల. ట్రెండ్స్ ని సెట్ చేయడం టాలీవుడ్ స్టార్స్ యొక్క స్పెషాలిటీ. మరి ఈ వారం ట్రెండ్స్ లో ఏ కొత్తగా వచ్చిందో ఐడియా పాప్కార్న్ స్ట్రీట్ స్పెషల్ ఫీచర్ లో చూద్దాం. అమేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన మైండ్ బాగ్లింగ్ సక్సెస్ మూవీ బాహుబలి ద కంక్లూజన్ ద్వారా ప్రభాస్ ఇంటర్నేషనల్ ఐకాన్ గా పరిణమించాడు. ఈ వారం ఐడియా పాప్కార్న్ స్ట్రీట్ స్పెషల్ ఫీచర్ లో ప్రభాస్ కి టాలీవుడ్ లో స్టార్డమ్ తీసుకొచ్చిన కొన్ని బెస్ట్ ఫిల్మ్స్ గురించి చూద్దాము. డార్లింగ్ 2011. 2011లో వచ్చిన డార్లింగ్ ప్రభాస్ కు వచ్చిన కొన్ని ఫ్లాప్స్ తర్వాత తన స్టార్డమ్ ని రిబిల్డ్ చేస్తూ వచ్చిన ఒక మైల్ స్టోన్ మూవీ. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటించారు. ఈ సినిమా వల్ల ప్రభాస్ కి ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగింది. ఈ సినిమాకి కరుణాకరణ్ డైరెక్షన్ చేశారు. ఈ ఫిల్మ్ బాక్సాఫీస్ లో కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. మిస్టర్ పర్ఫెక్ట్ 2011. మిస్టర్ పర్ఫెక్ట్ ఈ సినిమా ఈ సూపర్ స్టార్ నుంచి వచ్చిన ఇంకొక స్టైలిష్ మూవీ. ఈ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ తనకి జంటగా నటించారు. ఇంకా తాప్సీ కూడా నటించారు. 2011 ఏప్రిల్ 22న రిలీజ్ అయిన ఈ మూవీ 15 సెంటర్లలో 100 రోజులకు పైగా నడిచింది. ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు కె దశరథ్. మిర్చి 2013. ప్రభాస్ యొక్క బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ కి ముందు వచ్చిన సినిమా మిర్చి. ఈ సినిమాలో కూడా తన బాహుబలి కోస్టార్ అనుష్క శెట్టి తనకి జంటగా నటించింది. ఈ ఫిల్మ్ కి డైరెక్షన్ చేశారు కొరటాల శివ. ఈ మూవీకి 6 స్టేట్ నంది అవార్డ్స్ వచ్చాయి. ఈ మూవీ యొక్క సక్సెస్ తో ప్రభాస్ యొక్క కెరియర్ ఎన్నో శిఖరాలను దాటేసింది. అయితే ఈ స్టోరీ ఎలా ఉండేది కమెంట్ చేసి మాకు కింద చెప్పండి. మరి ఎన్నో టాలీవుడ్ ట్రెండ్ యొక్క అప్డేట్స్ కోసం విజిట్ చేయండి ఐడియా పాప్కార్న్ స్ట్రీట్.